వరంగల్ ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఎన్కౌంటర్పై అనుమానాలున్నాయన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక కూడా యువత నక్సలిజం వైపు ఎందుకు మళ్లుతోందో సీఎం కేసీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు జీవన్ రెడ్డి. మొత్తం అన్ని సమస్యలకు బ్యాంకర్లే కారణం అనే విధంగా లేక ఇన్సూరెన్స్ కంపెనీలే కారణం అనే విధంగా ప్రభుత్వం అంటే బ్యాంకర్లకు లెక్కలేదా, ఇన్సూరెన్స్ కంపెనీలు లెక్కలేదా అని చెప్పి పేర్కొనడం నాకు ఆశ్చర్యం కలుగుతుంది అని చెప్పి అంటున్నా పెద్ద మనుషులు మాట్లాడుతుంటే. నువ్వు ఎప్పుడైతే వడ్డీ మాఫీ ప్రకటించినవో ఆ వడ్డీ మాఫీ మొత్తాన్ని నువ్వు రిజర్వ్ బ్యాంకుకు జమ చేస్తావా, లీడ్ బ్యాంకుకు జమ చేస్తావా? నువ్వు వడ్డీ మాఫీ మొత్తాన్ని విడుదల చేయకుండా కేవలం ప్రభుత్వం చెప్తుంది కదా నువ్వు వడ్డీ మాఫీ అమలు చేయమంటే అది ఏ విధంగా సాధ్యమైతే చెప్పి అంటున్నా. నిన్న వరంగల్లో ఎన్కౌంటర్ తాడూరులో పాపం ఆ ఇద్దరు, ఆ విద్యాసాగర్ రెడ్డే కానీ సోదరి మహితే కానివ్వండి కాక చెప్పంటున్నా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఇవాళ వాళ్ళు మావోయిజం వైపు ఎందుకు ఆకర్షింపబడ్డారు, దీనికి ప్రభుత్వ బాధ్యత లేదా అని చెప్పంటూ నేను ఉద్యమ బాటలో నడిచినటువంటి యొక్క యువకుల వల్ల బలి తీసుకుంటున్నదే. వీళ్ళ ఎన్కౌంటర్ దీనికి పరిష్కార మార్గం అని అడుగుతున్నా నేను. వరంగల్ ఎన్కౌంటర్పై టీడీపీ మండిపడింది. ఎదురు కాల్పులు బూటకమని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. నక్సలైట్ అజెండాతో పనిచేస్తామన్న సర్కార్ ఎందుకు అజెండాను మార్చుకుందని ప్రశ్నించారు. ఎన్కౌంటర్పై న్యాయపరమైన విచారణకు డిమాండ్ చేశారు. ప్రజల లోపల పూర్తిగా అనుమానాలు ఉన్నాయి. వీటి మీద సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేయించాలని తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. శృతి, విద్యాసాగర్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా తెలంగాణ కోసం పోరాటం చేసిన వీరులే వాళ్ళు. శృతి అనే అమ్మాయి వాళ్ళ తండ్రి కూడా నాకు బాగా పరిచయం. ఆయన టీచర్, తెలంగాణ వాది. తెలంగాణ కోసం ఆ కుటుంబం అంతా కూడా చాలా కష్టపడ్డది. ఈ అమ్మాయి కూడా తెలంగాణ కోసం కావాలని ప్రతి పోరాటం లోపల ఈ అమ్మాయి ఉన్నది. కొంత నక్సలెట్ భావాలు ఉన్నా కానీ తెలంగాణ కోసం పోరాటం చేసిన వీరులు వీళ్ళిద్దరు. ఈ ఎన్కౌంటర్ అనుమానం ఉన్నది. ఈ ఎన్కౌంటర్ కాదు, ఇది పట్టుకపోయే కాల్ చేశారు. ఇది కేసు.